హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మన ఇన్స్టిట్యూట్ మీ అందరి కోసం ఒక అద్భుతమైన టూల్ డెవలప్ చేసింది. దాని గురించి చెప్పబోతున్నాను. మనందరికీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఇలాంటి లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నప్పుడు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఆ డౌట్స్ని ఎవరైనా మనకి క్లియర్ చేసే వాళ్ళు ఉంటే బాగుండు అనుకుంటాం. కానీ మన చుట్టుపక్కల అలాంటి వాళ్ళు ఎవరో ఉండరు. ఒకవేళ ఉన్నా కూడా ప్రతి డౌట్ని వాళ్ళని అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టలేము మనం. సో అలా ఎవరైనా మనకి ఫ్రీగా మన డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. సో అలా ఒక ఉచిత ప్లాట్ఫామ్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ మన ఛానల్లో ఇప్పటికే దగ్గర 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీళ్ళలో చాలామంది హిందీ నేర్చుకోవడానికే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో హిందీ నేర్చుకోవాలన్న తపన, వాళ్ళకి ఉన్న నాలెడ్జ్ని వేరే వాళ్ళకి షేర్ చేయాలన్న తపన ఉన్న పీపుల్ చాలామంది ఉంటారు దీంట్లో. కాబట్టి వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఒక హిందీ కోసం డెడికేటెడ్గా హిందీ పైనే డిస్కషన్స్ జరిగే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనకి రూపమే మన హిందీ ఫోరం. ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ ఫోరం ఏంటి అంటే మీ మొబైల్లో చక్కగా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది ఇలా ఒక ఐకాన్లో వచ్చేస్తుంది అనమాట. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇలాంటి ఒక ఎన్వైరన్మెంట్ ఓపెన్ అవుతుంది. చూసారు ఇక్కడ మీరు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది మీకు. సో దీనిలో ఆల్రెడీ ఇప్పటికే మా స్టూడెంట్స్ అలాగే సబ్స్క్రైబర్స్ కొంతమంది నేను పోస్ట్ చేసాను కూడా ఇది. సో సబ్స్క్రైబర్స్ చాలామంది ఇప్పటికే దీన్ని ఇన్స్టాల్ చేసుకుని ఉన్నారు. వాళ్ళ డౌట్స్ని కూడా ఇక్కడ అడుగుతున్నారు అనమాట. చూసారా, ఇక్కడ రమేష్ గారు అడుగుతున్నారు, టి రమేష్ గారు. ఏమని? అతను తిన్నాడట, అతను వెళ్ళాడట, అతను వచ్చాడట, ఇలాంటి తెలుగులో మనం మాట్లాడుతుంటాం కదా. ఆయనకు ఆ డౌట్ వచ్చిందన్నమాట. దాన్ని హిందీలో ఎలా చెప్పాలి అని చెప్పేసి ఆయన అక్కడ పోస్ట్ చేశారు. పోస్ట్ చేస్తే దానికి నేను ఆన్సర్ ఇచ్చాను. నేను కానీ ఇంకా ఎవరైనా కానీ ఇంకా ఈ ప్లాట్ఫామ్ మీద ఇంకా చాలా మంది రాబోతున్నారు. 100 మంది 1000 మంది రాబోతున్నారు. వాళ్ళలో ఎవరైనా కూడా మీ డౌట్కి వెంటనే ఆన్సర్ ఇస్తారన్నమాట. ఆ టైంలో ఎవరైతే అవైలబుల్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. సో మీరు వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ని మీకు నచ్చితే లైక్ చేయొచ్చు, నచ్చకపోతే డిస్లైక్ చేయొచ్చు, మళ్ళీ వాళ్ళకి ఏదైనా థ్యాంక్స్ రిప్లై పెట్టచ్చు, లేదా మళ్ళీ వాళ్ళు చెప్పిన దాని మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ మీరు దాని మీద డిస్కస్ చేయొచ్చు, రిప్లై చేయొచ్చు, మళ్ళీ మీరు పెట్టిన దానికి వాళ్ళు మళ్ళీ రిప్లై ఇస్తూ ఉంటారు. సో ఇలా కంటిన్యూస్గా హిందీ పైన డిస్కషన్స్ జరిగే ఒక ప్లాట్ఫామ్ని బిల్డ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? ఇక్కడ చూసారా, పద్మావతి గారు ఆవిడకి వచ్చిన డౌట్ అడుగుతున్నారు. ఇక్కడ మేము లాస్ట్ వీక్ ఈ టైంకి హైదరాబాద్లో ఉన్నాము అని టైప్ చేశారు ఆవిడ. దానికి నేను ఇచ్చాను, అలాగే రమేష్ గారు అనే ఒక ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న పర్సన్ ఆయన కూడా ఇచ్చారు. బి రమేష్ గారు అంట. సో ఇలా చక్కగా మీరు హిందీ పైన డిస్కషన్స్ చేసుకుంటూ వేరే వాళ్ళు చేసుకుంటున్న డిస్కషన్స్ కూడా మీరు చూడొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఇదంతా సబ్జెక్ట్ పైన జరుగుతుంది కాబట్టి మీరు చాలా చక్కగా చాలా నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు అనమాట. ఇలాంటి నాలెడ్జ్ ఇంకెక్కడ దొరకదు, ఎక్కడ దొరికే ఛాన్సే లేదు. సో అలా సబ్జెక్ట్ రిలేటెడ్ చాలా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు గెయిన్ చేస్తూ మీరు హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ అనమాట. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఎవరికి 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీ మొబైల్లో చక్కగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కామెంట్స్లో కూడా పిన్ చేసి పెడతాను. అలాగే ఇంత బాగా ఇంతే చక్కగా ఉపయోగపడే ఒక డిక్షనరీ యాప్ కూడా ఉంది. ఆ డిక్షనరీ యాప్లో ఏంటంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్కైనా కూడా మీరు పదాలకు అర్థాలు తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పటికీ కొన్ని లక్షల పదాలని మేము దాంట్లో ఫీడ్ చేసి పెట్టాం రెడీగా. ఆ పదాల్లో మీరు ఏ పదం అడిగినా కూడా చెప్పేస్తుంది. అంటే దాంట్లో లేని పదం మ్యాక్సిమం ఉండదు. ఏమైనా ఉన్నా కూడా మేము యాడ్ చేస్తూనే ఉంటాం దానికి. బ్యాక్ ఎండ్లో యాడ్ చేస్తూనే ఉంటాం. సో అలా చాలా పెద్ద డిక్షనరీ కూడా యాప్ కూడా అందుబాటులో ఉంది. అది కూడా మీరు చక్కగా మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇలా నేను చూసారా, విఆర్ఆర్ డిక్షనరీ అని చెప్పేసి ఒక యాప్ ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇది విఆర్ఆర్ హిందీ ఫారం అని చెప్పి ఈ యాప్, ఈ 2 కూడా మీ ప్రతి ఒక్కరి మొబైల్లో, అంటే హిందీ నేర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరి మొబైల్లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవి. చక్కగా మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఆ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. మీకు ఫ్రీ ఉన్న టైంలో ఎక్కడున్నా కూడా మీ ఫోన్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి
మీరు చక్కగా లాంగ్వేజ్ ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండొచ్చు అనమాట. ఇప్పటికి ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ. దీనికి 100 మంది ఎంతమంది ఇన్స్టాల్ చేసుకున్నారు అంతే. ఓకే, వాళ్ళ 100 మందిలోనే ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయంటే ఓకే, దీన్ని కొన్ని వేల మంది చేసుకుంటే ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఎంత నేర్చుకోవచ్చు, చాలా 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 నేర్చుకోవచ్చు. చాలా పవర్ఫుల్ ప్లాట్ఫామ్ ఇది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి. ఓకే, మీకు హిందీ లాంగ్వేజ్ నేర్పించాలనే మన ఇన్స్టిట్యూట్ తపనకి ఇవన్నీ కూడా రూపాలన్నమాట. ఆన్సర్స్ ఆల్రెడీ ఉన్న ఆన్సర్స్ చూడాలనుకున్నప్పుడు ఇలా చూడొచ్చు, లేదా మీరు ఆన్సర్ చేయాలన్నా లేదా మీరు క్వశ్చన్ అడగాలనుకున్నా కూడా మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. సైన్ అప్ అంటే ఏంటంటే మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఈ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం అంటే దానికి ఏమో అమౌంట్ ఏం పే చేయని అవసరం లేదు. జస్ట్ మీరు ఓకే మీ నేము, ఫోన్ నెంబర్, అలాగే మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకుని మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్టయితే, ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ టైం నుండి మీరు చక్కగా లాగిన్ అవ్వచ్చు అనమాట. లాగిన్ అయ్యి మీరు మీ డౌట్ మీరు పోస్ట్ చేయొచ్చు, వేరే వాళ్ళ డౌట్స్కి మీరు ఆన్సర్స్ ఇవ్వచ్చు. ఆ పాసిబిలిటీస్ అన్నీ వస్తాయన్నమాట. ఆ డిస్కషన్స్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, సో ఆ విధంగా చక్కగా చాలా మంచి ఆపర్చునిటీ ఇది నేర్చుకోవడానికి. మంచి ప్లాట్ఫామ్, ఇన్స్టాల్ చేసుకోండి అందరూ కూడా. ఓకే, నేను డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో ఆ లింక్స్ పిన్ చేసి పెడతాను. నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.